ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షణ అందరికీ కూడా వైశాఖ మాస పూర్ణిమ శుభాకాంక్షలు. విశేషమైనటువంటి ఈ వైశాఖ మాసంలో పూర్ణిమ గగనంలో ఆకాశంలో ఎంత వెలుగు ప్రసాదిస్తుందో అలాగనే శ్రీ లక్ష్మీ సమేత నవనారసింహ స్వామికి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. 1/5/2026 నుండి 15/5/2026 వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, అక్కడే బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము మరియు శుక్రుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో కుజుడు మరియు శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి రాశిలోనే శుక్రుడు స్వక్షత్రకారకంగా సంచారం చేయడం వల్ల ఇది అద్భుత యోగం అని చెప్పి గమనించాలి. అలాగా వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు రాశిలోనే సంచారం చేయడము చాలా అదృష్టప్రాయమైన జీవితంగా భావించగలగాలి. షేర్లు, పెట్టుబడులు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు చాలా సువర్ణపు కాలంగా భావించగలగాలి. ధనావాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడము, ధనం చేతికి అందడం, ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రయాణ కార్యక్రమాల్లో విజయం వృషభ రాశి వారి సొంతమవుతుంది. అలాగనే రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఏకాదశి స్థానంలో ఏడాది తర్వాత కుజ భగవానుడు రుణరోగ శత్రుకారకుడు కుజుడు, ఆయుకారకుడైనటువంటి శని భగవానుడి చేత లాభస్థానంలో సంచారం చేయనప్పుడు దయచేసి మీ మీడియాను కూడా మీరు నమ్మొద్దు. బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని నమ్మి డబ్బులు అప్పిప్పించారా, చెక్కులు ఇచ్చారా, లేకపోతే మాట సహాయం చేశారా, మీరు సర్వము పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అసలు రాకపోగా వడ్డీకి మీరు చక్రవడ్డీ కట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. వ్యయంలో బుధాదిత్య రాజయోగం. దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అధికారులతో వివాదాలు ఇది సరైన సమయం కాదు. ప్రయాణ వాహనాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం, లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రయాణాలలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించాలి. మనకు ఈ విధంగా వైశాఖ మాసం అంతను కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక మాసము. అంటే సకల దేవతలు జన్మించినటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను కూడా మనం చూసుకుంటూ ఉంటాం. కనుక ఈ వైశాఖ మాసంలో పూర్ణిమకు తిథి రోజు ఒక్కరోజు ముందర మనకు లక్ష్మీ నవనారసింహ స్వామి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కనుక మనమందరము కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న తదనంతరము ఈ పూర్ణిమ తిథియందున తప్పకుండా రాత్రిపూట ఒక వెడలపాటి పాత్రలో నీటిలో విభూదిని వేస్తే తెల్లగా కనపడుతుంది. అందులో నుంచి చంద్రుని దర్శించగలిగినట్లయితే ఆ చంద్రుని చూస్తూ మీ కోరికలు కోరుకొని ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రుడి దర్శనం చేసినటువంటి ఈ యొక్క క్షీరసాగరంతో సమానమైనటువంటి ఈ యొక్క విభూది జలాలను తలపైన చల్లుకున్నట్లయితే, తదనంతరం ఒక మామిడి వృక్షానికి పోసినట్లయితే అఖండమైన అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. మనము ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు మే నెల 2026వ సంవత్సరము వైశాఖ మాస పూర్ణిమ, స్వాతి నక్షత్రంతో కూడుకున్న పూర్ణిమ సందర్భంగా సంపూర్ణమైనటువంటి
లక్ష్మీదేవి కటాక్షం కోసం చేసేటువంటి పూజా కార్యక్రమం. ఏ పూజ చేసినా ఎందుకనగా లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో మనకు ఉద్భవించిందని మనకు వేదాలు చెప్తున్నాయి. కనుక ఆ రోజు ఉప్పును పూజ చేసి ఆ ఉప్పును ప్రవహించే నీటిలో వేసిన లేకుంటే ఇంట్లో నైరుతి మూలలో ఉంచినట్టయితే లక్ష్మీదేవి కటాక్షం అపారంగా కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. 10వ తారీఖున వైశాఖ మాస బహుళాష్టమి కాళాష్టమి కనుక కాళాష్టమి సందర్భంగా గృహంలో కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము దీపం వలన సకల అష్ట కష్టాలు కూడా తొలగిపోతాయి. 12వ తారీఖున హనుమాన్ జయంతి కనుక మనకు రామతత్వానికి భక్తి తత్వానికి హనుమంతుడు స్వామివారే కనుక ఆ రోజు హనుమంతుల స్వామివారికి తమలపాకుల పైన శ్రీరామ శ్రీరామ అని రాసి 100 ఆకుల పైన సింధూరంతో రాసి ఆయనకు మాలను సమర్పించినట్టయితే సకల భూత ప్రేత పిచాచ సకల శనిగ్రహ దోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.